టీటీడీలో నిజానిజాలు నిగ్గు తేల్చడానికి చంద్రబాబు సర్కారు సిట్ అనే సంస్థను ఏర్పాటు చేసింది. ఈరోజు పైటాలకు ఆ సంస్థ కొండెక్కుతాదంట. సర్వశ్రేష్ఠ త్రిపాఠి అనే ఆయన్ను ఆ సిట్టుకు ఒక లీడర్గా నియమించింది. అట్నే గోపినాథ్ జెట్టి, హర్షవర్ధన్ రాజు వీళ్ళు అందులో సభ్యులు. వాళ్లకు చంద్రబాబు నాయుడు గారు ఒక పెద్ద టాస్క్ అప్పగించినారు. ఆ టాస్క్లో వాళ్ళు విజయవంతమైతేనే, లేకుంటే ఇంకా రాబోయే 4.5 సంవత్సరాల్లో వాళ్ళకి ఏ పదవులు రావు, అది మాత్రం పక్కా. అందుకే ఈ విచారణను వాళ్ళు కూడా పిస్టల్గా తీసుకొని వస్తారు గ్యారెంటీగా, అందులో అనుమానం లేదు. మెయిన్ టాస్క్ ఏంటంటే టీటీడీ మాజీ చైర్మన్లు వైవి సుబ్బారెడ్డి గారు, అట్నే కరుణాకర్ రెడ్డి గారు, మెయిన్గా ఇన్ఛార్జి ధర్మారెడ్డి ఉన్నాడు కదా, ఆయన్ను కేసులో ఇరికియాల. టీటీడీ లడ్డు ప్రసాదంలో వాడిన నెయ్యిలో కల్తీ జరిగిందని, అట్నే ప్రభుత్వ అధికారం దుర్వినియోగానికి పాల్పడిందని, ఇంకా వేరు వేరు విషయాలన్నీ అందులో ఒక టాస్క్లో ఉన్నాయి. వాటన్నిటిని నిరూపించాల్సిన బాధ్యత అయితే ఈ సంస్థ పైన ఉంది. వీళ్ళు ఏం చేస్తారు, ఎట్లా చేస్తారు అనేది పెద్ద చర్చనీయాంశమైంది. సిట్టు సంస్థ ఎట్లయితే ఈరోజు పైటాలకు కొండెక్కుతాదో, అట్లనే ఈ విచారణ కూడా కొండెక్కుతాదా అనేది ఒక అనుమానం కూడా లేకపోలేదు. చూడాలా రానున్న రోజుల్లో ఏం జరుగుతుందో మరి.